సందర్భాల్లో పోస్ట్ మార్టం పైన డౌట్స్ వచ్చినప్పుడు రీపోస్ట్ మార్టం కూడా చేస్తుంటుంటారు. సో రీపోస్ట్ మార్టం చేసినప్పుడు మొదటిసారి పోస్ట్ మార్టం చేసిన దానికంటే భిన్నమైన కారణాలు తెలిసే అవకాశం ఉంటుందా? ఏ సందర్భంలో మళ్ళీ దాన్ని చేయటం, దానివల్ల ఉపయోగం ఏంటి? టోటల్ గా ఫస్ట్ పోస్ట్ మార్టం చేసిన తర్వాతనే కంప్లీట్ గా టోటల్ ఫైండింగ్స్ అన్ని ప్రాపర్ గా కనిపిస్తాయండి. ఇందులో ఏంటంటే డిపెండ్స్. ఇప్పుడు సపోజ్ రీపోస్ట్ మార్టం అనేది అది తర్వాత ప్రొసీజర్. అది అంటే ఎవరైతే చనిపోయిన సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎలాంటి డౌట్స్ కానీ ఏదైనా ఏదైనా కారణాలు కానీ ఉంటే వాళ్ళు రేజ్ చేసుకుని రీపోస్ట్ మార్టంకి వెళ్ళొచ్చు, కాదనట్లేదు. కానీ ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కంపల్సరీ ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీ తర్వాత వీళ్ళు ఎన్ని రోజుల తర్వాత రీపోస్ట్ మార్టం చేయించారు అనేది కూడా డిపెండ్స్ అయి ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కుళ్ళిపోయిన బాడీలలో మామూలుగా మనకు ఇంజురీస్ ఉన్నా కానీ ప్రాపర్గా ఇవి ఇంజురీసా కాదని చెప్పడం కొంచెం కష్టం. అలాగే రీపోస్ట్ మార్టం అనేది అందులో అది టోటల్ మేము ఆల్రెడీ బాడీ క్యావిటీస్ అన్నిటిని ఓపెన్ చేసేసి ఆ తర్వాత కుట్టేసి ఇచ్చేస్తాం. ఆ తర్వాత అవన్నీ ఏంటంటే కుళ్ళిపోతాయి, ఆ తర్వాత ఎండిపోతాయి, ఆ తర్వాత మొత్తం టోటల్ గా బాడీ స్కెల్టనైజ్డ్ అవుతుంది. అలాంటప్పుడు రీపోస్ట్ మార్టంలో ఏదైతే ఏది మన బొక్కల మీద ఉన్న ఏదైనా గాయాలు ఉంటే గానీ అలాంటి వాటిని చెప్పగలుగుతాం. కానీ మిగతా న్యాచురల్ డెత్ లో కానీ అలాంటి వాటిలో కొంచెం కష్టం అండి. రీపోస్ట్ మార్టం చేయించుకోవచ్చు అండి. చేయించుకున్నప్పుడు వాళ్ళ డౌట్స్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. అంటే కొన్నిసార్లు ఏంటంటే పాజిటివ్ రిపోర్ట్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ రిపోర్ట్స్ కూడా ఉండొచ్చు. అలాంటి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఫస్ట్ పోస్ట్ మార్టం కరెక్ట్ అయింది అంటే కరెక్ట్ దాని మీద ఎలాంటి డౌట్స్ ఉంటే మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ త్రూ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ పోస్ట్ మార్టం కూడా ఛాన్సెస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి పోస్ట్ మార్టం ఎలా చేస్తారు, పోస్ట్ మార్టానికి సంబంధించి ఉన్న అనుమానాలేంటి, అపోహలేంటి, వాస్తవాలేంటి, ఈ వివరాలన్నీ కూడా గాంధీ హాస్పిటల్ నుంచి డాక్టర్ వసంత్ రాథోడ్ మనకి చాలా విషయాలు తెలియజేశారు. ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఈ డౌట్స్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మనం కాకినాడ కూడా వెళ్ళబోతున్నాం, కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ కూడా వెళ్ళబోతున్నాం. అంటే కొంతమంది నిపుణులతో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. గాంధీ హాస్పిటల్ వైద్యులతో మనం మాట్లాడడం పోస్ట్ మార్టం గురించి. మీకు ఇంకా డౌట్స్ ఉండొచ్చు కదా, ఒక్కసారి కాకినాడ వెళ్దాం. కాకినాడ నుంచి కూడా డాక్టర్లు మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడి డాక్టర్లతో కూడా మాట్లాడి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని మనం క్లారిఫికేషన్ తెచ్చుకుందాం, వాటిపైన ఒక క్లారిటీకి వద్దాం. మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు స్పష్టంగా ఆ డౌట్ను రాస్తే నేను డాక్టర్ గారిని అడుగుతాను. ఎందుకంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ప్రజల్లో చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలా రకరకాల సెక్టార్లలో రకరకాల జనాలు అందరికీ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. కాబట్టి మీకున్న డౌట్స్ని కూడా మీరు కమెంట్ బాక్స్లో రాస్తే నేను డాక్టర్ గారిని అడుగుతాను. ఇంతకుముందు మనం గాంధీ హాస్పిటల్ డాక్టర్ వసంత్ రాథోడ్తో మనం మాట్లాడడం చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఇక మనకు అందుబాటులో ఉన్నారు కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి డాక్టర్ ఉమామహేశ్వర్ గారు. ఉమామహేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి డాక్టర్ గారు. ఇలాంటి సమయంలో ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి చాలా అనుమానాలు వస్తున్న సమయంలో నిపుణుల అభిప్రాయాలు చాలా అవసరం. ఎందుకంటే సైంటిఫిక్ నాలెడ్జ్ మీకు మాత్రమే ఉంటుంది, మిగిలిన వాళ్ళందరికీ కూడా సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండదు. కేవలం వినటమో చూడటమో అనిపించిందో చెబుతూ ఉంటుంటాం. సో ఇక్కడ వస్తున్న ఫస్ట్ డౌట్, ప్రవీణ్ పగడాల కేసులో వెరీ ఫస్ట్ వస్తున్న డౌట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఆలస్యం జరుగుతోంది? సహజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఎంత సమయం పడుతుంది, ఏ సందర్భంలో డిలే జరుగుతుంది, ఆ డిలే ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది? ఒక్కసారి దాని మీద క్లారిటీ ఇస్తే మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. సాధారణంగా 24 అవర్స్ దాటిన తర్వాత మేము సర్టిఫికేట్ ఇచ్చేస్తామండి. కానీ కొంచెం హై ప్రొఫైల్ కేసెస్లో కొంచెం ప్రతి ఇంజరీని జాగ్రత్తగా గమనించి దాని మీద అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. అంతే తప్ప కావాలని మేమేమి లేట్ చేయరండి, ఇక్కడ లేట్ అవ్వదు. సాధారణంగా ఇది హై ప్రొఫైల్ కేసెస్లో మీరు అన్నట్టుగా చాలా అనుమానాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అనుమానం తీర్చే బాధ్యత ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్ మీద ఉంది. కాబట్టి వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు. ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరణ కారణం ఏ విధంగా దానికి సూట్ అవుతుందో చూసి ఇవ్వడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుందండి. ఓకే, అంటే మరి అప్పుడు బాడీ ఉండాల్సిన అవసరం ఉంటుందండి? బాడీకి లోపు అంత్యక్రియలు జరిగిపోతాయి. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంకా
మేము ఆల్రెడీ బాడీని చూస్తామండి, ఇంజరీస్ అన్ని చూస్తాము, నోట్ చేసుకుంటాం, అవసరమైన ఫొటోస్ కూడా తీసుకొని దగ్గర పెట్టుకొని ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి దగ్గర పెట్టుకొని అన్నీ చూసుకొని దాన్ని బట్టి మేము సర్టిఫికేట్ రాయడం జరుగుతుందండి. ఓకే, అంటే అక్కడ ఏమి ఒమిషన్స్ ఏమి ఉండే అవకాశం లేదా? ఆ ఒమిషన్స్ లేకుండా ఉండడం కోసమే అవసరమైన చోట్ల ఫొటోస్ కూడా తీసుకుంటాము. అందుకనే మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేసి అన్నీ చూసుకొని మా ఇంజరీస్కి దానికి సరిపోతుందో వెరిఫై చేసుకొని దాన్ని బట్టి నీట్గా ఏ విధమైన అనుమానాలు తావు లేకుండా ఇవ్వడానికి మా ప్రయత్నం అండి. ఓకే, 24 అవర్స్లో మామూలుగా వచ్చేస్తుంది. కొంతమందికి ఎందుకు డౌట్ ఉందంటే ఎందుకు ఇంత డిలే జరుగుతుందని. ఒకవేళ హై ప్రొఫైల్ కేసులో ఇంకా క్షుణ్ణంగా పరిశీలించడానికి సహజంగా పట్టే సమయం ఎంతండి? సాధారణంగా ఇంకొక 24 అవర్స్ ఎక్స్ట్రాగా తీసుకుంటామండి. లేదైతే అవసరం అయితే సీనియర్స్ కూడా కన్సల్ట్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి అప్పుడు దాన్ని బట్టి కూడా ఏ విధమైన అనుమానం లేకుండా చూడటం కోసం అని మా ప్రయత్నాలు. అందువల్ల ఏమైనా కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో తప్ప సాధారణంగా అయితే కావాలని మాత్రం ఎప్పుడు లేట్ చేయమండి. అదే ఖచ్చితంగా అందులో హై ప్రొఫైల్ కేసెస్ ఎంత త్వరగా ఇస్తే అదే హై ప్రొఫైల్ కేసెస్ ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. కానీ మా ప్రయత్నం ఏమిటంటే సాధ్యమైనంత వరకు వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి అవసరమైన విధంగా క్లియర్ కట్గా ఇవ్వడానికి సర్టిఫికేట్ ఇవ్వడానికి మా ప్రయత్నంలోనే కొంచెం ఆలస్యం అవుతుంటుందండి. ఓకే, మామూలుగా 24 అవర్స్లో వచ్చేస్తుంది. కొంచెం డౌట్స్ ఉంటే ఇంకో 24 అవర్స్, ఇంకొంచెం డౌట్స్ ఉంటే ఇంకో 24 అవర్స్. అంటే డౌట్స్ ఉన్నాయంటే సహజంగా ఎలాంటి డౌట్స్ ఉంటాయి అక్కడ? అంటే రీజనబుల్ డౌట్స్ అంటే మామూలుగా వచ్చేస్తుంది. ఇంకో 24 అవర్స్ ఇస్తే ఇంకా క్లారిటీ తెచ్చుకోవడానికి ఇంకో 24 అవర్స్, ఇంకో 70, ఇంకో 48 అవర్స్ చూసారు అంటే అదనపు విషయాలు ఏదైనా అందులో మళ్ళీ తెలిసే అవకాశం ఉంటుందా? అంటే అంత సమయం తీసుకున్నారు అంటే ఇంకా అందులో పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ కూడా డౌట్లు ఉన్నాయి అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? అంటే పోస్ట్ మార్టం చేసే డాక్టర్కి డౌట్ అని కాదండి. హై ప్రొఫైల్ కేసెస్లో ఏమవుతుందంటే ఒక్కొక్క తీరు ఒక్కొక్క విశ్లేషణ ఒక్కొక్కలా ఉంటుంది. మా పద్ధతి ఎలా ఉంటుందంటే ఇవన్నీ చూసుకొని హై ప్రొఫైల్ కేసెస్లో మొదటి నుంచి చెప్తున్నాను, ఇన్వెస్టిగేషన్కి అవసరం పడే విధంగా వాళ్ళకు కూడా ఏ విధమైన తప్పు దొరకకుండా చూసే విధంగా ఇవ్వడానికి మా ప్రయత్నము. ఆ విషయం అవసరమైతే ఘటనా స్థలం అంటే క్రైమ్ సీన్ ఉంటుంది, క్రైమ్ సీన్ కూడా వెళ్ళి ఈచ్ ఇంజరీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఏ ఇంజరీ ఇందువల్ల జరగడానికి ఆస్కారం ఉంది ఇవన్నీ కూడా పరిశీలించి క్షుణ్ణంగా మేము ఒకసారి మళ్ళీ కూర్చొని చూసుకొని అప్పుడు రాసిస్తామండి. వెరీ గుడ్, చాలా మంచి పాయింట్ చెప్పారు. అంటే కేవలం పోస్ట్ మార్టం దేహానికి చేసిన తర్వాత డౌట్స్ ఉంటే మళ్ళీ డాక్టర్ల బృందం క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాటిని మ్యాచ్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఆ అవకాశం ఆ పరిస్థితి ఎలాంటి కేసుల్లో వస్తుందంటారు? అది ఇప్పుడు చెప్పిన ప్రవీణ్ గారు హై ప్రొఫైల్ కేసెస్ ఉన్నాయి, దాని మీద చాలామంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. మేము రాసే విషయం ఏ చిన్న తప్పు దొరికినా యొక్క పరిస్థితి వేరేగా ఉంటుంది కాబట్టి ఏ చిన్న తప్పిదాన్ని కూడా లేకుండా చూసుకోవడానికి మా ప్రయత్నం. అందువల్ల అవసరమైతే సంఘటనా స్థానానికి వెళ్ళి ఈ ఇంజరీస్ అని అక్కడున్న వస్తువులు తగలడం వల్ల లేకపోతే పడిపోవడం వల్ల అయిందా, హెడ్ ఇంజరీ జరిగిందా, లేకపోతే ఎవరైనా కొట్టడం వల్ల జరిగిందా, ఇవన్నీ పరిశీలించి సమీక్షించి అప్పుడు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. సో అతని ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు అక్కడున్న ఏ వస్తువుల కారణంగా అయ్యాయి అనేది మళ్ళీ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. సో అక్కడికి ఎవరెవరు డాక్టర్లతో పాటు ఇంకెవరెవరు నిపుణులు వెళ్ళే అవకాశం ఉంటుందండి? ఇంజరీ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారు పోలీస్ సహాయంతో వెళ్ళి ఒక్కసారి వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి, మా ఇంజరీస్కి వాళ్ళ అభిప్రాయానికి సరిపోతున్నాయో లేదో చూసుకొని, సరిపోకపోతే ఎందుకు సరిపోవట్లేదు, ఏ ఇంజరీ ఎందువల్ల జరుగుతుందో ఆస్కారం ఉందో అవన్నీ ఆ సంఘటనా స్థలం ఉన్నాయో లేవో అన్నీ పరిశీలించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఏ ఆబ్జెక్ట్ ఈ బాడీ మీద గాయాలను చేసింది అన్నీ ఉంటే, గాయాలు చాలా ఆబ్జెక్ట్స్ వల్ల అయ్యి ఉండొచ్చు, కానీ ఏ ఆబ్జెక్ట్ వల్ల అతను చనిపోయి ఉన్నాడు అనే విషయం కూడా తెలుస్తుందంటారా? అంటే ఉదాహరణకి రాయి వల్ల ఒక చోట గాయమైంది తెలుస్తుందండి. ఓకే, ఇప్పుడు అక్కడ ఏ విధంగా చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి. ఇప్పుడు వస్తువు కాదండి మెయిన్, అక్కడ ఒంటి మీద తగిలిన గాయములు
తగిలిన ప్రదేశం అవి మెయిన్. ఆ ఇంజరీ అక్కడ ఉన్న ఆ ప్రదేశంలో జరిగే అవకాశం ఉందా లేదా పరిశీలించడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో కొంత మనం డేటా తీసుకుంటే అక్కడ ఒక కర్ర ఉంది, ఆ కర్ర పైన రక్తపు మరకలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ కర్రలు 3 భాగాలుగా విరిగిపోయి ఉన్నాయి. కానీ ఆయన బాడీ ఒక బైక్ కింద పడి ఉంది. సో బైక్ కింద రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆయన రక్తపు మరకలు కొంచెం దూరంలో ఉన్న కర్రల మీదకి ఎందుకు వెళ్ళాయి అనే డౌట్ని ఎలా క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది? అంటే ఒంటి మీద ఉన్న గాయములు ఆ కర్ర వల్ల జరిగినాయా లేదా పరిశీలించి, ఒకవేళ కర్ర వల్ల తగిలిన గాయములు ఏమైనా ఉంటే దాన్ని మ్యాచ్ చేసుకోవచ్చండి. లేకపోతే ఆ కర్ర వల్ల తగిలే గాయములు లేకపోతే మనం దాన్ని ఎవిడెన్స్గా స్వీకరించలేము. ఓకే, అంటే అక్కడ ఉన్న కర్ర మీద రక్తపు మరకలు ఉన్నప్పటికీ ఆ కర్ర కారణంగా అతని ఒంటి మీద ఏదైనా గాయం ఉందా లేదా అన్నది తెలుస్తారు, రైట్? అవునండి. ఓకే, అలా లేదు అనుకుంటే ఆ కర్ర వల్ల కాదు అంటే ఒకవేళ పడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన లేచి వచ్చి బైక్ తీసుకోవడానికి వెళ్ళి ఆ తర్వాత తీవ్ర రక్తస్రావంతో మళ్ళీ కింద పడిపోవడం ద్వారా బైక్ ఆయన పైన పడి ఉండొచ్చు. లేదు, కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా కర్ర తీసుకుని ఎవరైనా కొట్టు ఉండొచ్చు, ఆ తర్వాత బైక్ తీసుకెళ్ళి పడేసి ఉండొచ్చు. సో ఇవన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ అనుమానాలన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో 100% నివృత్తి అయ్యే అవకాశం ఉంటుందా? సుమారు 100% అయ్యే అవకాశం ఉందండి. ఎక్కడ తప్పే అవకాశం ఉంటుంది? ఏ సందర్భాల్లో ఒక పాయింట్ అటు ఇటు జరగడానికి అవకాశం ఉంటుంది? సంఘటనా స్థలం అదే అయ్యి ఉండి మనిషి అక్కడ చనిపోతే మీకు 100% క్లారిటీగా ఉంటుందండి. అదే సంఘటన వేరే చోట జరిగి మనిషి అక్కడికి వచ్చి చనిపోతే కొంచెం కష్టం అవుతుంది. ఓకే, ఇప్పుడు సీన్ ఆఫ్ ఆఫెన్స్ దగ్గరికి వెళ్తామని అంటూ ఉన్నారు. సీన్ ఆఫ్ ఆఫెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో అంటే మళ్ళీ చాలామంది జనాలు అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆయన మరణించే సమయానికి అక్కడ ఇంకెవరైనా ఉన్నారు అన్నదాన్ని ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కనుక్కోవడానికి అవకాశం ఉంటుందా? ఈ లోపే అక్కడికి ఎవరో వెళ్ళొచ్చేసారు, కానీ వాళ్ళకంటే ముందు ఆ రోజు రాత్రి అక్కడ ఇంకెవరివో పాదముద్రలో వేలిముద్రలో కనుక్కొనటానికి అవకాశం ఉంటుందా? ఇంకెవరో ఉన్నారు అని అనటానికి అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలుతుందండి. మేము ఒక విధంగా విశ్లేషణ చెప్పగలం. ఒంటి మీద గాయములు ప్రమాదవశాత్తు జరిగినాయా, లేకపోతే ఎవరైనా కొడితే ఒక్కళ్ళే కొట్టారా, 2-3 కొట్టారా అన్న దాన్ని కూడా మేము విశ్లేషించి కొంతవరకు చెప్పగలం. దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్లో ఒకళ్ళ 2 లేకపోతే అక్కడ ఎవరైనా ఉన్నారా అని పోలీసు వారు చూసుకుంటారు. ఓకే, ఆయన ఒంటి మీద ఉన్న గాయాలను బట్టి 1-2 కొట్టారనేది కూడా తెలిసే అవకాశం ఉంటుందండి? తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎన్ని రకాల వస్తువులను వాళ్ళు యూజ్ చేశారన్న దాన్ని బట్టి, రైట్? దాన్ని బట్టి. ఓకే, అంటే ఎంత ఫోర్స్తో వచ్చి అతనికి తగిలింది అనేది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలుతుంది. అంటే ఇతను వేగంగా వెళ్ళి పడిపోయారు చెప్పవచ్చు. వేగంగా వెళ్ళి పడిపోవడం ద్వారా ఒక రాయి తగిలింది, లేదు వేరే వాళ్ళు తీసుకొచ్చి ఒక రాయి అతని పైకి వేయడం ద్వారా తగిలింది. ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ తెలుస్తుందా పోస్ట్ మార్టం రిపోర్ట్లో? ఈయన వెళ్ళి జారిపడడంలో తగిలే దెబ్బలకి ఎవరైనా తీసుకొచ్చి ఆయన నెత్తి మీద కొట్టడానికి కొంచెం తేడా ఉంది, దాన్ని బట్టి మనం చెప్పచ్చు. ఓకే, జారిపడాలనుకోండి ఓన్లీ తల మీద ఒకటే కాకుండా ఒంటి మీద మిగిలిన తగులుతాయి, అందువల్ల ఇవన్నీ విశ్లేషిస్తాము. ఏం డాక్టర్ గారు అర్థం కాలేదు? ఇప్పుడు ఆయన జారి పడిపోయారు అనుకోండి, ఓకే, అప్పుడు హెడ్ ఇంజరీ తగిలితే ఒకలాగా ఉంటుంది. అలా కాకుండా ఆయన మామూలుగా పడిపోతే ఎవరైనా తల మీద కొడితే వేరేగా ఉంటుందండి. ఆ ఫోర్స్ కూడా తేడా వస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఆ ఫోర్స్ని బట్టి వీ కెన్ కొంతవరకు విశ్లేషించవచ్చు. ఓకే, ఇప్పుడు ఆయన డైరెక్ట్ వెళ్ళి పడిపోయారు, పడిపోయిన వెంటనే బైక్ ఆయన మీద పడిపోయిందంటే బ్లడ్ ఒకే చోట ఉంటుంది. అలా కాదు, వేరే చోట నుంచి మళ్ళీ ఆయన బైక్ దగ్గరికి నడుచుకుని వచ్చారు, లేదంటే వేరెవరో ఉంటే ఆయన బైక్ దగ్గరికి తీసుకొచ్చారు. ఈలోపు ఆయన బ్లడ్ కారేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడక్కడ, రైట్? అవునండి. సో ఇలాంటి సందర్భంలో పోలీసుల ఇన్వెస్టిగేషనా లేదంటే డాక్టర్ల బృందాలు వెళ్ళి దాన్ని పరిశీలించడానికి అవకాశం ఉంటుందా? అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి, ఆయన బైక్ మీద వెళ్ళారు, బైక్ పడిపోయారు, బైక్ని లేపడానికి ట్రై చేశారు, ఆయన ఓపిక సరిపోలేదు, ఆయన పడిపోయారు, బైక్ ఆయన పైన పడిపోయింది, ఇది ఒక యాంగిల్.
రెండు, ఆయన పడిపోయారు, ఆయన్ని ఎవరో గుద్దారు, ఆ తర్వాత ఎవరో అక్కడికి వచ్చారు, ఆ తర్వాత చుట్టుముట్టారు, ఆయన్ని కొట్టారు, చంపేశారు, బైక్ ఆయన మీద వేశారు. ఈ రెండు అనుమానాలు ఉన్నాయి. వీటిని ఎలా నిర్ధారించగలమంటారు? అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద బండి పడివేస్తే తగిలే దెబ్బలు ఒకలా ఉంటాయి, ఆయనకి ఆయన పడిపోయి ఆయన మీద బండి పడిపోతే ఇంజరీస్ ఒకలా ఉంటాయి. దాన్ని యాంటీమార్టం పోస్ట్ మార్టం ఇంజరీస్ అంటాము. ఆ యాంటీమార్టం పోస్ట్ మార్టం ఇంజరీస్ని బట్టి వీ కెన్ అసెస్ అది చనిపోయిన తగిలిన దెబ్బలా, పోకముందు తగిలిన దెబ్బలా అని. దాన్ని బట్టి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. సో అదే సమయంలో బైక్ మీద వేలిముద్రలు కూడా ఇంపార్టెంట్. సో అది పోలీసుల పని, రైట్? బైక్ మీద ఎవరైనా బైక్ తీసుకొచ్చి వాళ్ళ మీద పెడితే బైక్ మీద వేలిముద్రలు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. సో ఒకవేళ గ్లౌజులు లాంటివి వేసుకున్నారు అంటే ఎవరో వచ్చారు, బైక్ని లిఫ్ట్ చేసి వాళ్ళ మీద పెట్టారు, కానీ వాళ్ళు వేలిముద్రలు పడకుండా జాగ్రత్త పడ్డారు అనేది కూడా తెలుస్తుంది, రైట్? అవునండి. సో ఆ తెలియటంలో ఎవరి పాత్ర ఉంటుందండి? వేలిముద్రల నిపుణుల పాత్ర అక్కడ ఉంటుందా? ఇప్పుడు డాక్టర్లు దీన్ని ఒక రకంగా నిర్ధారించారు, యాక్సిడెంట్గా నిర్ధారించారు అని అనుకుందాం, కానీ ఇంకా డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ ఉన్నప్పుడు ఈ వేలిముద్రల ఎక్స్పర్ట్స్ ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఇలాంటి కేసులో కీలకంగా మారుతుంది. సో బైక్ మీద ఇంకెవరో వేలిముద్రలు ఉంటాయి ఉన్నట్లయితే జనరల్గా అప్పుడు ఏం జరిగే అవకాశం ఉంటుంది? డాక్టర్ గారు నా మాట వినిపిస్తుందండి? డాక్టర్ గారు రైట్, కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. డాక్టర్ గారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇన్ని గుచ్చి ఎందుకు అడుగుతున్నాం అంటే ఇందులో చాలా డౌట్స్, రకరకాల డౌట్స్ వస్తున్నాయి. సామాన్యులు ఒక రకమైన డౌట్స్ని వెలిబుచ్చుతూ ఉన్నారు, మరికొంతమంది పరిణితి చెందిన వాళ్ళు ఇంకొన్ని డౌట్స్ వెలిబుచ్చుతున్నారు. సో సామాన్యుడి దగ్గర నుంచి మిగిలిన వాళ్ళందరికీ వీటిలో ఉన్నటువంటి ప్రతి డౌట్ కొన్ని సందర్భాల్లో కొంతమంది కనిపించవచ్చు, ఇదేంటి పిచ్చిగా ఉంది ప్రశ్న అనుకోవడం అనిపించవచ్చు, లేదంటే ఇంకొకరికి ఇలా కూడా జరుగుతుంది, ఇలా ఎందుకు అడిగారని కూడా అనిపించవచ్చు. కానీ ఇంకా సామాన్యుల్లో ఎక్కువ మంది సోషల్ మీడియాలో వచ్చేప్పుడు అలాగా అంటూ ఉన్నారు. కాబట్టి ఒక సాధారణ వ్యక్తి దగ్గర నుంచి కొంచెం పరిణితి చెందినటువంటి వ్యక్తి వరకు, ఎక్స్పర్ట్స్ వరకు ఉండేటటువంటి ప్రతి డౌట్ని కూడా ఇక్కడ క్లారిటీ ఇవ్వడం కోసమని డాక్టర్లు, నిపుణులతో మాట్లాడి అన్ని డౌట్స్ని కూడా తీసుకొస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ మీకేమన్నా డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే మన సోషల్ మీడియాలో కొన్ని క్వశ్చన్స్ చూస్తున్నప్పుడు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి డౌట్ కూడా వస్తుందని. సో అలాంటి డౌట్ వచ్చిన వాళ్ళకి కూడా, అలాంటి డౌట్ వచ్చే వాళ్ళు కూడా కొన్ని వందల మంది, వేల మంది ఉంటారు. కాబట్టి సో అందరికీ ఎటువంటి డౌట్స్ లేకుండా ఉండాలి అని ఆర్టీవీ డాక్టర్లతో మాట్లాడుతుంది. పోస్ట్ మార్టం ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నాం. అందుకే ఇంతకుముందు మనం గాంధీ హాస్పిటల్ వైద్యులతోనూ మాట్లాడాం. ఇప్పుడు కాకినాడ జీజేహెచ్ వైద్యులు ఉమామహేశ్వరరావు గారితో కూడా మనం మాట్లాడుతున్నాం. చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. ఏ సందర్భంలో మనిషి పోస్ట్ మార్టం ఎలా చేస్తారు, మనిషి మరణానికి దారి తీసేటటువంటి పరిస్థితులు ఏంటి, ఎవరైనా చుట్టుముట్టి కొట్టి చంపేస్తే ఉండేటటువంటివి ఏంటి, ఒక కర్ర, ఇప్పుడు అక్కడ కర్ర ఉంది, 3 కర్రల మీద రక్తపు మరకలు ఉన్నాయి, ఆ కర్రతో కొట్టారా లేదా, ఒకవేళ ఆ కర్రతో కొట్టారా లేదా అన్నది కూడా తెలిసిపోతుంది అంటున్నారు. దాన్ని తీసి ఆయన పైన కొడితే ఆయన ఒంటిపై ఉన్నటువంటి గాయం ఈ కర్రతో జరిగిందా లేదా అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి రాళ్ల కారణంగా అతనికి గాయాలైతే ఏ రాయి కారణంగా గాయమైంది అన్నది కూడా ఆ సీన్ దగ్గరికి వెళ్ళి పరిశీలించి 100% యాక్యురేట్గా చెప్పేటటువంటి అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్ ఆ రకంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరి చూడండి ఒక్కసారి, ఆ రెడ్ షర్ట్లో కనిపిస్తుంది కదా, అక్కడే ప్రవీణ్ పగడాల మరణించిన స్థితిలో కనిపించారు. ఇప్పుడున్న డౌట్ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి పొగ ఆయన పడటం కారణంగాని, అంటే ఆయన ఊపిరితిత్తుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ డస్ట్ పార్టికల్స్ ఉంటే ఆయన ప్రమాదం అక్కడ జరిగింది, ఆయన కొద్దిసేపు అక్కడ శ్వాసించి ఉన్నారు అని. అంటే ఎక్కడో చంపి అక్కడ పడేస్తే అక్కడ ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ ఆయన బాడీలో ఉండే అవకాశం లేదు. సో ఇప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ కనుక ఆయన శరీరంలో ఉంటే ఆయన కొద్దిసేపు అక్కడ బతికి ఉన్నారు అనే విషయం తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అక్కడ ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అంటే అది పోలీసులు, వేలిముద్రల నిపుణుల ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఆ బైక్ని తీసుకొచ్చి ఆయనపై పడేస్తే ఆ బైక్ను లిఫ్ట్ చేశాడు, ఒక్కరైతే బైక్ని తీసుకుని రాలేరు కాబట్టి 2-3 ఉండాలి. సో
ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఆ బైక్ని తీసుకొచ్చి ఆయన మీద పడేస్తే వాళ్ళ వేలిముద్రలు ఆ బైక్ పైన ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు గ్లౌజులు లాంటివి ఏమన్నా ధరిస్తే వాళ్ళ వేలిముద్రలు వాళ్ళపైన పడకుండా ఉండే విధంగా వాళ్ళు జాగ్రత్త పడితే వాళ్ళు బైక్ని ఎవరో లిఫ్ట్ చేశారు, ఎక్కడ బైక్ని పట్టుకుని లిఫ్ట్ చేశారు అనే వివరాలు కూడా పోలీసుల విచారణలో తేలుతుంటుంది. అందుకే ఇక్కడ ఎటువంటి ఒమిషన్స్కి అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ రిపోర్ట్ వస్తూ ఉంటుంది. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో పోలీసులు సేకరించినటువంటి ఆధారాలు, సీన్ ఆఫ్ అఫెన్స్లో పోలీసులు ఎటువంటి ఆధారాలను వదిలేయకుండా పూర్తి స్థాయిలో రికార్డ్ చేసి అక్కడ వీడియో తీసి ఫోటో తీసి ఆ తర్వాత దేహాన్ని లిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్తారు. సో హాస్పిటల్లో డాక్టర్లు పోస్ట్ మార్టం ప్రారంభించడానికి ముందు పూర్తి స్థాయిలో బాడీని ఎగ్జామిన్ చేసిన తర్వాత అప్పుడు పోస్ట్ మార్టం నిర్వహించి వాటి ఫైండింగ్స్ అన్నిటినీ కూడా రాసుకుంటారు. రాసిన తర్వాతే ఆ రిపోర్ట్ను సబ్మిట్ చేస్తారు. మామూలుగా అయితే 24 గంటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. హై ప్రొఫైల్ కేసుల్లో అయితే 48 గంటల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంచెం డిలే అయితే 72 అవర్స్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ డిలే అవుతూ ఉండటంతో కొన్ని అనుమానాలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి, పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. సో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టడానికి, ఈ అనుమానాలు నివృత్తి చేయడానికి మేము డాక్టర్లతో మాట్లాడుతున్నాం. డాక్టర్ గారితో మాట్లాడుతూ ఇక్కడ తెలుగుంటి అబ్బాయి అంటే ఒకరు కమెంట్ చేశారు, యాక్సిడెంట్ జరిగినప్పుడు పక్కన వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరైనా చూడలేదా, వాళ్ళు వెహికల్స్ నెంబర్ తీసుకొని వాళ్ళని కూడా ఇంటరాగేట్ చేయొచ్చు కదా. ఓకే, ఇది పోలీసులకు సంబంధించింది. చీకట్లో కొన్ని సందర్భాలు వాళ్ళు చూసి ఉండొచ్చు, లేదంటే మనకెందుకులే అని వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు. మీకు పోస్ట్ మార్టం గురించి ఏదైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారు మనతో ఉన్నారు కాబట్టి మీరు ఆ డౌట్స్ని అడగండి, నేను వాటిని డాక్టర్ గారితో డాక్టర్ గారితో మాట్లాడతాను. ఎస్ డాక్టర్ గారు చెప్పండి. ఓకే, ఈ 72 అవర్స్ దాటి కూడా జాప్యం జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటుంటాయి. అలాంటప్పుడు మళ్ళీ రీపోస్ట్ మార్టంకి అడుగుతూ ఉంటుంటారు. సో మొదటి పోస్ట్ మార్టం కంటే రీపోస్ట్ మార్టంలో ఇంకా భిన్నమైన అంశాలు కానీ ఇంకా మెరుగైన అంశాలు కానీ తేలే అవకాశం ఉంటుందండి? ఫస్ట్ పోస్ట్ మార్టంలో చేసినప్పుడు ఏమైనా మిస్ అయితే అవి దొరకడానికి ఛాన్స్ ఉంటుందండి రీపోస్ట్ మార్టం ఎగ్జామినేషన్లో. ప్లస్ ఈ కేసులో ఆల్రెడీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు కాబట్టి అటువంటి దొరికే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఒకళ్ళు మిస్ అయినా రెండో వాళ్ళు మిగిలిన ఇంజరీస్ మిగిలిన చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం రీపోస్ట్ మార్టం ఎగ్జామ్స్లో ఈ కేసులో అయితే కొంచెం తక్కువగానే ఉండొచ్చు. ఓకే, సహజంగా మర్డర్ అయితే వాళ్ళు చనిపోయేంత వరకు కొడుతుంటుంటారు. అంటే మర్డర్ లాంటి విషయాల్లో ఒక వ్యక్తిని వాళ్ళు మర్డర్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎంతసేపట్లో చనిపోతాడు, ప్రమాదం జరిగిన తర్వాత తీవ్ర గాయాల కారణంగా రక్తస్రావం అవుతూ ఉంటే ఎంతసేపట్లో చనిపోయే అవకాశం ఉంటుంది, తలకు బలమైన గాయం తగలడం ద్వారా అయితే ఎంతసేపట్లో చనిపోయే అవకాశం ఉంటుంది? అంటే చనిపోవడం అనేది చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒకటి, ఒంటి మీద తగిలిన దెబ్బల సంఖ్య, ఈ దెబ్బలు తగిన ప్రదేశము అంటే లోపల అవయవాలకు తగిలిందా బయట తగిలిందా ఈ అన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. హెడ్ ఇంజరీస్లో గట్టిగా తగిలితే మ్యాక్సిమం 1 or 2 hours చనిపోతారు. దానికి తోడు వెన్నుపూసకు కూడా దెబ్బ తగిలితే ఇంకా కొంచెం త్వరగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ దెబ్బల సంఖ్య కానీ ఈ తగిన ప్రదేశం అవయవాలు వైటల్ ఆర్గన్స్ ముఖ్యమైన ఆర్గన్స్ తగిలితే త్వరగా చనిపోయే ఆస్కారం ఉంటుంది. హెడ్ ఇంజరీలో అవకాశం ఎక్కువ. తర్వాత ఆ లోపల అవయవాలకు కానీ దెబ్బ తగిలితే అది రక్తం స్రవించి దానివల్ల చనిపోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ అన్ని కలిపి హెడ్ ఇంజరీ అదొకటే కాకుండా ఇంటర్నల్ బ్లీడింగ్ హెడ్ ఇంజరీ రెండు కలిపి ఉంటే ఇంకా త్వరగా చనిపోతారు. ఓకే, ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ ఎవరైనా కొట్టడం కారణంగానో లేదంటే ఆయన పడిపోవడం కారణంగా ఆ నేల తాకి రాళ్ళు తాకి ఉన్న బయట గాయాలు లేవు, ఇంటర్నల్ వూండ్స్ ఉన్నాయి, ఇలాంటి సమయాల్లో ఆ గాయాలు కావటానికి బయట నుంచి వచ్చిన ఫోర్సా లేదంటే ఆయన పడడం ద్వారా జరిగిన ఫోర్సా అనేది కూడా తెలుస్తుందండి? ఎవరైనా ఒక తన్నాడు, బూట్ కాల్తోనో ఎక్కడో ఛాతీ మీద తన్నాడు, లేదు ఆయనే వెళ్ళి పడడం ద్వారా ఛాతీకి బలమైన గాయం తగిలింది. సో ఇప్పుడు బూట్ కాల్తో తన్నాడు, బూట్ కాలు మరకలేదు, లేకపోతే దానికి ఏదో కవర్ ఏదో చుట్టుకున్నాడు,
సో ఇప్పుడు బూటు అనేది తెలియడం లేదు, ఏదో ఒక కవర్ లాంటిది అని. సో ఇలాంటిది పోస్ట్ మార్టంలో తెలిసే అవకాశం ఉంటుందండి? అది బట్టల మీద అయితే ఒకలా ఉంటుందండి, శరీరం మీద అయితే ఒకలా ఉంటుంది. బట్టల మీద కూడా మేము సాధారణంగా ఒంటి మీద ఉన్న బట్టలను కూడా పరీక్షిస్తాము. పరీక్షించి దాని మీద ఏమైనా మరకలు ఉంటే మరకలు ఏ షేప్ ఉంది, ఎలా ఉంది, ఒక చిరిగితే చిరిగాయా లేదా, ఇవన్నీ కూడా పూర్తి విశ్లేషించే రాస్తాము. అలాగే ఒంటి మీద తగిలే గాయములు ఎట్లా ఉంటుందంటే మనిషి ఫిజికల్ స్టేటస్, అంటే ఆయన సన్నగా ఉంటే త్వరగా కనబడతాయి దెబ్బలు, లావుగా ఉంటే మజిల్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అటువంటి పైకి త్వరగా దొరకవండి. అవి 24 hours, కొన్ని కౌకి గాయములు అయితే 24 గంటలు దాటితే తప్ప అవి పైకి కూడా కనబడవు. అందువల్ల ఇవి వెంటనే విశ్లేషించి చెప్పలేము, అది కోర్స్ చూస్తేనే తెలుస్తుంది తప్ప. ఓకే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను నాకు సంబంధించి నా నాలెడ్జ్ వరకు. బహుశా నేను ఎక్కడైనా కొన్ని పాయింట్స్ మిస్ అయ్యి ఉండొచ్చు. సహజంగా ఈ పోస్ట్ మార్టంలో మిస్ అయ్యేటటువంటి పాయింట్స్ ఏంటి నేను అడగటంలో కానీ, జనరల్గా ఉండే అనుమానాల విషయంలో కానీ, జనాలకు మీరు అపోహల గురించి ఏదైనా ఒకటి తెలియచేయాలని అనుకుంటే? అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే అండి, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారు మర్డరా లేకపోతే సూసైడా లేకపోతే యాక్సిడెంటా అని చెప్పే బాధ్యత ఆయనదని అనుకుంటారు. యాక్చువల్గా మా పని ఏమిటంటే ఏ గాయములు ఎక్కడ తగిలాయి, ఏ గాయంలో మనిషి చనిపోయాడో చెప్పడం వరకే. మిగిలిన మోడ్ ఆఫ్ కానీ వే ఆఫ్ తగిలిన ఇంజరీస్ కానీ ఇన్వెస్టిగేషన్ బాధ్యత అంతా పోలీసు వారిదండి. మేము వారికి వచ్చి అనుమానాలు తీర్చి వారికి హెల్ప్ చేస్తాం తప్ప డైరెక్ట్గా మర్డరా సూసైడా యాక్సిడెంటా అని చెప్పేది అయితే మా పని కాదు. అది టోటల్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పని. ఓకే, సాధారణంగా ఈ అపోహ ఉంటుంది కాబట్టి డాక్టర్ గారు ఏమీ చెప్పట్లేదు అనుకుంటారనే ఉద్దేశంలో మీకు తెలియజేయాలని చెప్తున్నాను. ఓకే, కానీ మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్, ఒక ఫైనల్ రిపోర్ట్ పూర్తి చేసేసరికి ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదు మర్డర్ జరిగింది, ఇది అంటే డాక్టర్ కూడా ఒక డౌట్ ఉండే అవకాశం ఉంటుందా? ఇది ఈ గాయాలు ఇవన్నీ చూస్తూ ఉంటే మర్డర్ అనే డౌట్ వస్తూ ఉంది, కానీ ఆధారాలు దొరకట్లేదు అని డాక్టర్లకు కూడా అనుకోవడానికి అవకాశం ఉంటుందా? అంటే ఇది మామూలుగా న్యాచురల్గా తగిలినటువంటి ఒక పెద్ద గాయము, లేదు కావాలని చేసినటువంటి గాయం లాగా కూడా అనిపిస్తుందని ఆ డౌట్ ఉండిపోయే అవకాశం ఎప్పుడైనా ఉంటుందా? ఒక 10% ఛాన్సెస్ ఉంటాయండి. అటువంటి ఎంతండి? ఓ 10% కేసెస్లో ఆ ఛాన్స్ ఉంటుంది డైలమా రావడానికి. అప్పుడు టోటల్గా పోలీస్ ఇన్వెస్టిగేషనే దాన్ని తీర్చాలి. ఓకే, అంటే అలాంటి 10% ఛాన్స్ ఉన్న సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చెప్పండి. అక్కడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అని ఒక పదం ఉంటుందండి. అదంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి శవం దొరికిన ప్రదేశము, సో నిజంగా అక్కడ జరిగిందా లేదా చూసుకొని ఆ జరిగే అవకాశం ఉందా లేదా అని ఆలోచించుకొని దాన్ని బట్టి డిపెండ్ అయ్యి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తారు. ఓకే, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ 10% డౌట్ ఉండిపోతే మళ్ళీ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి వస్తువులు, అక్కడ ఉన్నటువంటి దృశ్యాల ఆధారంగా ఇది ఎవరైనా ఉండి మర్డర్ చేసి ఉంటారా అనేది తెలిసే అవకాశం ఉంటుంది. వేలు ముద్రలు, పాద ముద్రలు ఇవన్నీ కూడా తెలిసే అవకాశం. ఓకే ఓకే, ఒకవేళ 100% తెలిసే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో అలాంటి సందర్భాల్లో మళ్ళీ అక్కడికి వెళ్ళి అలాంటి డౌట్లు ఉంటే రీపోస్ట్ మార్టానికి కూడా మళ్ళీ కాల్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. రీపోస్ట్ మార్టం కూడా ముందు చేసినటువంటి వైద్యులు అక్కడే ఉంటారా, లేదంటే మరొక వైద్య బృందం నిర్వహించే అవకాశం ఉంటుందా? వేరే వైద్య బృందం నిర్వహిస్తుందండి రీపోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా. అప్పుడు అవకాశం చేసిన డాక్టర్ని కూడా పిలిచి ఈ ఇంజరీ ఉంది, నువ్వు చూసావా లేదా, లేకపోతే నువ్వేమనుకుంటున్నావు కూడా అడిగి క్లారిఫై చేసుకునే అవకాశం కోసం అని చెప్పని పోస్ట్ మార్టం చేసే ఫస్ట్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారిని పిలిచే అవకాశం కూడా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, సహజంగా హై ప్రొఫైల్ కేసులో పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఒత్తిడి ఉంటుందండి డాక్టర్ల పైన? ఎలాంటి ఒత్తిడి ఉంటుంది? అంటే మానసికంగా, అంటే బయట నుంచి అని కాదు, చేసేటప్పుడు నేను ఏమన్నా వేటినైనా గమ్ముని ఒమిట్ చేస్తున్నానా, నేను ఇదే చేశానా, దీని మీద బయట ఎలా ఇదంతా జరుగుతుంది కదా అనేది ఉంటుందా, మామూలుగానే ఉంటుందా? ఒత్తిడి ఏమన్నదండి చూసుకుంటాం. అందుకని ఆ డౌట్ రాకుండా కోసమనే మేము కొంచెం టైం తీసుకుంటాము. సో పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత డౌట్స్ ఉంటే ఆ వీడియో, ఓకే ఏదండి ఏంటన్నారు? అదే ఇప్పుడు
అందువల్లే ఎక్కువ టైం తీసుకుంటాను. మళ్ళీ ఒక్కసారి పునఃసమీక్షించి మా దగ్గర ఉన్న ఆధారాలు, మా దగ్గర ఉన్న ఫొటోసు, మా బాడీస్ చూసి అవసరమైతే ఇది క్రైమ్ సీన్ కూడా వెళ్ళి చూడడం కారణం అదే. హై ప్రొఫైల్ కేసెస్లో ఏ విధంగా తప్పు జరగకుండా ఉండడం కోసమనే. ఓకే, మీరు ఎప్పుడైనా అలా క్రైమ్ సీన్కి మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందండి ఏదైనా కేసులో? కొన్ని కేసులకు వెళ్ళామండి. ఓకే, మీరు అంటే ఆ కేసులో పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సాధారణంగా ప్యూర్ మర్డర్ అయితే అంత అవసరం పట్టదండి, డెఫినెట్గా తెలిసిపోతుంది. ఇలా కొంచెం సస్పీషియస్ హై ప్రొఫైల్లో అందరు డౌట్లు పెట్టుకోవడం మాత్రమే తప్ప ఎక్కువ కేసుల్లో వెళ్ళవలసిన అవసరం ఉండదు మర్డర్ అయితే. ఓకే, మీరు వెళ్ళిన 1-2 కేసుల్లో పోస్ట్ మార్టం ఫైండింగ్స్లో వచ్చిన దానికి మళ్ళీ మీరు సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి వాటిని చూడటం ద్వారా ఏదైనా మార్పులు జరిగాయా ఆ కేసుల్లో? లేదంటే పోస్ట్ మార్టంలో ఏదైతే అన్నారో ఆ తర్వాత మీరు వెళ్ళి వచ్చినప్పుడు ఫైండింగ్స్ ఒకేలా ఉన్నాయా? 1-2 సందర్భాల్లోనైనా మారిందా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత? మా దగ్గర ఇంజరీస్లో ఏమి తేడా రాదండి. మా దగ్గర ఇంజరీస్ బట్టి అక్కడ అవడానికి ఆస్కారం ఉందా లేదా చూడటానికి మాత్రమే తప్ప మా సర్టిఫికేట్లో చేంజ్ ఏమి ఉండదు. ఓకే, సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవసరమైన విధంగా సలహా ఇవ్వడానికి మాత్రమే. ఓకే, ఇప్పుడు ఒక 60 కిలోమీటర్ల వేగంతో సాధారణంగా డాక్టర్ చెప్పండి. సాధారణంగా పోలీసు వారు ఏమైనా గాయంలు కానీ నోట్ చేయడం మర్చిపోయినా లేకపోతే వాళ్ళు చూడకపోయినా మేము చూసి రాస్తాం కాబట్టి వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే అవి కూడా తీర్చడం ఉపయోగపడుతుందని చెప్పని మేము క్రైమ్ సీన్ విజిట్కి వెళ్తామండి. ఓకే డాక్టర్ గారు, ఒక 60-70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి పడిపోయిన తర్వాత అతని శరీరంలో సహజంగా తగిలేటటువంటి గాయాల తీవ్రత, ఎక్కడెక్కడ తగిలేటటువంటి గాయాలయ్యే అవకాశం ఉంటుంది? వెన్నుపూస కావచ్చు, పొట్ట కావచ్చు, ఛాతీ కావచ్చు, మెడకి కావచ్చు, తలకి కావచ్చు. సాధారణంగా అతను పడే తీరుని బట్టి పడే యాంగిల్ బట్టి డిపెండ్ అయి ఉంటాయండి. ఫస్ట్ ఆయన పడితే సాధారణంగా రాపుడు గాయాలు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ఆయన శరీరంలో ఏ భాగం ముందు నేలను తాగుతుందో ఆ యొక్క దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. ఆయన భుజం మీద పడ్డాడు అనుకోండి, చేదెముక విరగడానికి ఆస్కారం ఉంటుంది, తర్వాత వెముక విరగడానికి, తర్వాత హెడ్ ఇంజరీ అవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫ్రంట్గా పడితే ఛాతీ మీద దెబ్బలు తగిలి ఎముకలు విరిగి ఊపిరితిత్తులు గుచ్చుకొని రక్తస్రావం అయి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆ కార్యక్రమంలో ఏదైనా పొట్టకు కానీ తగిలి ఉండింటే లోపల ఉన్న లివరు, హార్ట్కి తగిలి రక్తస్రావం అయ్యి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకే డాక్టర్ గారు, అంటే ఒక 60-70 కిలోమీటర్ల వేగంతో వచ్చినప్పుడు అతను పడిపోయినప్పుడు మొదటగా బాడీలో ఏ పార్ట్ నేలను తాకింది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా తెలిసిపోతుంది, రైట్? చెప్పచ్చు. ఓకే, సో మీ అంచనా ప్రకారం ఇప్పుడు ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని? ఇప్పటికే చాలా డిలే జరిగిందని అంటున్నారు. మీ అంచనా ప్రకారం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు ఫైనల్గా? మరి అది డాక్టర్ గారు చెప్పాలి తప్ప ఆయన ఎందుకు మరి లేట్ చేశారనేది ఆయన ఆ అనుమానాలు ఆయన నివృత్తి చేసుకున్న తర్వాత కానీ ఆయన ఇవ్వలేరు కాబట్టి మరి ఏదో లేట్ అయి ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఆర్టీవీ కోసం చాలా కూడా ఈ ఓకే ఏంటండి, సాధారణంగా మేము కూడా హై ప్రొఫైల్ కేసెస్లో ఎంత త్వరగా ఇచ్చేస్తే అంత మంచిదనే మేము చూస్తామండి. అంతే తప్ప కావాలని లేట్ అయితే చేయము. ఈ డౌట్లను తీర్చడానికి అని చెప్పి పోలీసు వారు ఏమైనా అడిగితే వాళ్ళతో కూడా సంప్రదించి వాళ్ళ డౌట్స్ తీర్చి అప్పుడు ఇచ్చేస్తాం సర్టిఫికేట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఆర్టీవీ కోసం చాలా సమయాన్ని కేటాయించి జనాల్లో పోస్ట్ మార్టం గురించి ఉన్న డౌట్లు, ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వస్తున్న డౌట్స్ గురించి చాలా విషయాలపై మీరు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినందుకు మొత్తానికి ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయం గురించే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన మరణం చాలా అనుమానాన్ని కలిగిస్తూ ఉంది. ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. సో కొన్ని కేసుల్లో 24 గంటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది సాధారణంగా. అయితే కొన్ని హై ప్రొఫైల్ కేసుల్లో 48 గంటల్లో, ఒకవేళ అంతకంటే జాప్యం జరిగితే 72 గంటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పటికే ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం జరిగి 72 గంటలు దాటేసింది. కానీ ఇంకా ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్టు రాకపోవడంతో చాలా అనుమానాలు, చాలా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. సో డాక్టర్లు ఇచ్చిన వివరాలతో 100% కారణాలు ఖచ్చితంగా కనుగొనే అవకాశం ఉంటుంది. అది మర్డరా లేదంటే
ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం అని. ఎక్కడైనా ఒక 10% మిగిలిపోయి ఉన్నట్లయితే మళ్ళీ సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళి దాని చుట్టూ ఉన్నటువంటి ఆధారాలను పరిశీలించడం ద్వారా అది మర్డరా లేదంటే ప్రమాదవశాత్తు జరిగిన మరణమా, ఆ మరణానికి కారణాలు ఏంటి అనేది ఖచ్చితంగా తెలిసే అవకాశం తెలుస్తుంది అని చెప్తున్నారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు లేట్ అవుతుంది? ఆ రోజు అక్కడ క్రాస్ చేసిన కార్లు ఏంటి అనే వివరాలను ఎందుకు ఇంకా బయట పెట్టడం లేదనే డౌట్స్ కూడా వస్తున్నాయి. నిజానికి ప్రవీణ్ పగడాల 11:31 నుంచి 11:42 మధ్య ఆర్టీవీ ఆ రూట్ అంతా కూడా ఆర్టీవీ ప్రతినిధి వెళ్ళి షూట్ చేసి కూడా మీకు చూపించారు. సో ఈ 10 నిమిషాలు 12 నిమిషాల సమయంలో పోనీ ఒక 20 నిమిషాల సమయంలో ఆ టోల్ గేట్ని ఎన్ని కార్లు పాస్ అయ్యాయి, ఆ టోల్ గేట్ని ఎన్ని కార్లు క్రాస్ చేశాయి, అందులో రెడ్ కారు ఉందా లేదా, ఆ రెడ్ కారు ఉంటే దానికి ఏదైనా డెంట్ పడిందా లేదా, ఆ రెడ్ కార్ను చూస్తే దానికి ఎక్కడైనా సొట్ట పడిందా, దాని బంపర్ ఏమన్నా ఇరిగిందా, దాని లైట్లు ఏమైనా విరిగాయా, ఆ కారు ఇప్పుడు ఎక్కడుంది, ఆ కారు నడిపిన వ్యక్తి ఎవరు, ఈ వివరాలు ఏమీ కూడా బయటకు రావడం లేదు. అసలు ఆ కారు గురించిన వివరాలే రావడం లేదు. సో ఎన్ని కార్లు వెళ్ళాయి, వాటి నెంబర్లు ఏంటి, అందులో ఉన్న వాళ్ళు ఎవరు, ఆ కారుకి ఏదైనా డెంట్ పడిందా, లేకపోతే రంగు వెలిసిందా, ఏదైనా గుద్దుకున్నటువంటి చిన్న ఆనవాళ్ళు ఏమైనా కనబడుతుందా, దానికి ఈ లోపు ఏమైనా డెంట్ తీయించిన ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా, దానికి పెయింట్ వేయించిన ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా అనే వివరాలు కూడా ఎందుకు రావట్లేదు అనే డౌట్ చాలా మందిలో వ్యక్తమవుతుంది. సో ఆర్టీవీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఆ పాస్ అయిన కార్లు ఎన్ని, అందులో రెడ్ కారు ఉంటే ఆ కారు ఎవరిది, దానికి ఏమన్నా సొట్ల పడితే ఈ మధ్యన తీయించారు ఈ 2 రోజుల్లో అనే వివరాన్ని కూడా ఆర్టీవీ టీమ్ వెళ్ళి పరిశీలిస్తుంది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి అయితే మీకు చాలా క్లారిటీ ఇచ్చాము. పోస్ట్ మార్టం రిపోర్టు ఈ రోజు రేపు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్ ఫైండింగ్స్ అన్నీ కూడా దాదాపు 100% యాక్యురేట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒక 10% అటు ఇటు ఉన్న ఆ దగ్గర బైక్ని లిఫ్ట్ చేస్తే ఆ బైక్పై వేలిముద్రలు ఉండాలి. ఒకవేళ కర్రతో కొడితే ఆ కర్ర చేసినటువంటి గాయం ఒంటిపైన ఉండాలి. ఇవన్నీ కూడా ఫైండింగ్స్ ఉంటాయని చెప్తున్నారు. చూద్దాం మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుందో. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.